హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఈరోజు ఇంకో కొత్త డిజైన్ తక్కువ ఖర్చుతో గ్రాండ్ లుక్గా వచ్చే ఒక డిజైన్ అయితే చూపిస్తాను. దానికి కావాల్సినవి వచ్చేసి డ్రాప్ కుందన్స్ అనమాట. 10 గ్రామ్స్లలో ఒక 60-70 వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఒక 10 గ్రామ్స్ డ్రాప్ కుందన్స్, 10 గ్రామ్స్ డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకోండి. అలానే 3mm రౌండ్స్ కూడా కావాలన్నమాట. దీనికి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని దాన్ని ఫస్ట్ అయితే డ్రాప్ని అయితే పెట్టేసుకుందాము. మొత్తం 6 అయితే వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం క్రాస్గా పెట్టుకోండి సైడ్కి పెట్టేవి, అప్పుడు మనకు కొంచెం ఫ్లవర్ షేప్లా అనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇదొక మెథడ్. నెక్స్ట్ నేను ఇంకో దానికి పెట్టి చూపిస్తాను, ఇంకో టైప్లో పెట్టి చూపిస్తాను. మనం మిడిల్లో వచ్చేసి 3mm రౌండ్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే జర్కన్ స్టోన్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే 3D లుక్ కోసము జర్కన్ కుందన్నే చేశాను అనమాట. స్టిక్ అయితే ఫస్ట్ అయితే ఫ్లవర్ని అయితే కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ అనమాట. చూడండి, నేను వీడియోలో చూపించినట్టే గమ్ అప్లై చేసుకోండి, అప్పుడే మీకు నీట్గా వస్తుంది. ఎందుకంటే క్రాస్గా పెట్టుకోవాలా, చాలా క్రాస్గా పెట్టుకోవాలా. చూడండి, ఎండింగ్ ఎట్లుందో బాగా గమనించండి. నెక్స్ట్ పెట్టేటప్పుడు కొంచెం దగ్గరికి, చాలా దగ్గరికి పెట్టుకోవాలా, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. కొంచెం గమ్ ఎక్కువనే అప్లై చేసుకోండి, డ్రై అయిపోయినాక పెద్దగా కనిపించదు. ఎక్కువ గమ్ అంటించమన్నాను కదా అని ఎక్కువ గమ్ అంటించొద్దు, కరెక్ట్గా పెట్టుకునేటానికి ట్రై చేయండి. చూడండి, చాలా క్రాస్గా వచ్చింది డైమండ్ షేపు. నెక్స్ట్ చూడండి, నేను ఇంకో మెథడ్ అన్నాను కదా, ఇలా అనమాట. ఫస్ట్ అయితే 3mm స్టోన్ అయితే స్టిక్ చేసేసుకొని తర్వాత డ్రాప్ని అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు సైజ్ తెలుస్తుంది కరెక్ట్గా పెడుతున్నామా లేదా అని. లేదంటే దగ్గరికి వచ్చేసి ఫ్లవర్ షేప్ అయితే మిస్ అయిపోతుంది. చూడండి, కొంచెం గమ్ అయిపోతే కనుక కొంచెం అప్లై చేసుకోండి, అలానే పెట్టేసినారంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నది ప్లాస్టిక్ బ్యాంగిల్. మీరు కావాలనుకుంటే గ్లాస్ బ్యాంగిల్స్ పైన కూడా చేసుకోవచ్చు. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే అందరి దగ్గరగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి గ్లాస్ బ్యాంగిల్స్ మీద ట్రై చేయండి ఒకసారి. లుక్ అయితే బాగుంటుంది. అయితే గ్లాస్ బ్యాంగిల్స్ యూస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ ర్యాప్ చేయకుండా చేయాలనుకుంటే ఈ డ్రాప్ అండ్ డైమండ్ షేప్ కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అవి కొన్ని రౌండ్ ఉంటాయి, కొన్ని ఫ్లాట్ ఉంటాయి. రౌండ్ ఉండే వాళ్ళకి మొత్తం డిజైన్ అంతా తేడా కొట్టేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ర్యాప్ అయితే చేసుకోండి. గ్లాస్ బ్యాంగిల్స్ ఎన్ని పెట్టుకోవాలి అంటే 3 అయితే సరిపోతాయి. కొంచెం బిగ్ సైజ్ అయితే, అంటే కొంచెం మందంగా ఉన్నాయి అంటే లావుగా, లేదు సన్నగా ఉంది మా గ్లాస్ బ్యాంగిల్ అనుకుంటే 4 అయినా సరిపోతాయి. చూడండి, ఇప్పుడైతే నాకు లాస్ట్లో ఫ్లవర్ దగ్గరకు వచ్చేసింది. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇది పెద్ద తేడా అనిపించదన్నమాట, దీని అంత పట్టి చూస్తే కానీ తెలియదు, కాబట్టి డోంట్ వరీ. చూడండి, ఇది నేనైతే డైమండ్ షేప్ని ఫస్ట్ అయితే ఫిల్ చేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ని ఫ్లవర్కి రివర్స్లో పెట్టేసా. మిడిల్లో 3mm స్టోన్ పెట్టేసి కవర్ చేసేసాను. మనకి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది, ఎందుకంటే ఇంట్లో ఉండే గ్లాస్ బ్యాంగిల్స్ సరిపోతాయి. థ్రెడ్ ర్యాపింగ్కి ఒక 15 రూపీస్ అలా వేసుకున్నా మొత్తం కుందన్స్కి అంతా ఒక 55 రూపీస్ ఉంటే ఎక్స్ట్రా గ్లాస్ బ్యాంగిల్స్తో సహా. అంతే అండి, 55 రూపీస్లో గ్రాండ్ లుక్లో మనకు అయితే రెడీ అయిపోతాయి. 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. 3 కూడా ట్రై చేయొచ్చు, వచ్చేస్తాయి అన్నమాట. 3 బ్యాంగిల్స్ అయినా కూడా ఈ మొత్తం ఫుల్ వర్క్లో. ఇప్పుడు మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది, కానీ నాకు 3D లుక్లో జర్కన్ స్టోన్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ మిడిల్లో 3mm స్టోన్ అయితే స్టిక్ చేశాను, కానీ ఇంకా కొంచెం లుక్ కోసం నేను జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేస్తున్నా. చూడండి, లాస్ట్లో అయితే బ్యాంగిల్ అయితే అదిరిపోయింది, బాగా హ్యాండ్గా అయితే వచ్చేసింది. నేను దీన్ని ఒక 1 డే వరకు అలా మొత్తం డ్రై అయ్యేలా చేశాను. చూడండి, లాస్ట్లో అయితే చూపిస్తాను పిక్ అయితే ఎలా వచ్చింది ఏంటి అనేసి. చూడండి, చాలా గ్రాండ్గా అయితే వచ్చేసింది. లుక్ అయితే చాలా బాగుందన్నమాట. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.